నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్న వార్త వచ్చేసి ఈ మామిళ్ళపల్లిలో, ఇది మహబూబ్నగర్ జిల్లాలో మామిళ్ళపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ దేవాలయం పరిధిలో గుప్త నిధుల తవ్వకాలు జరిగినాయని చెప్పి ఒక వార్త చూస్తున్నాం. ఇది మామిళ్ళపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఇది ఉపనతల మండలం కిందకి వస్తుంది అనమాట. శ్రీశైలం వెళ్ళే భక్తులు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ రాకొండ నుంచి రాకొండలో ఆగి ఎవరైనా చెప్తారు, తిలకపల్లి దాటిన తర్వాత రాకొండ వస్తుంది. రాకొండలో లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చే విలేజ్ నాకు తెలిసి మామిళ్ళపల్లి అనమాట. మామిళ్ళపల్లి, దాసర్లపల్లి రెండు పక్కలు ఉంటాయి అన్నమాట. ఈ మామిళ్ళపల్లిలో బంగారు ఉన్నాయి. గతంలో దేవాలయం అంత పెద్ద దేవాలయం ఉన్నప్పుడు బంగారు కూడా దాపెట్టింటారు ఆ కాలంలో అని చెప్పేసి వాళ్ళు కొంత, అంటే ఆ ఊరోళ్ళు ఇట్లా ఊర్లో కూడా కొంతమంది ఉంటారు కదా, బంగారు మీద ఆశ ఉండి అరే తవ్వుకుంటే మనం బయటపడతాం, రేట్లు పెరిగినందుకు ఇట్లా కూర్చొని కాలు మీద కాలేసుకొని తినొచ్చు అని అటువంటి అత్యాశ పరులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి జేసీబీ తీసుకొని తవ్వినట్టు ఒక వార్త ఇచ్చినాం. సో దాన్ని నేను చాట్‌జీపీటీకి ఇచ్చి కొన్ని క్వశ్చన్లు అడిగిన, అవి కూడా మీకు చదివి వినిపిస్తా. అసలు ఏం జరిగింది, పేపర్కి ఏమొచ్చిందని చదువుదాము. ఆ మండలంలోని మామిళ్ళపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలోని నల్లకుంట వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం నల్లకుంట వద్ద పురాతన కాలం నుంచి ఓ బండరాయిపై వినాయకుడి విగ్రహం చెక్కి ఉందంట. బండరాయి మీద వినాయకుడి విగ్రహం ఉందంట. అక్కడ వినాయకుడి విగ్రహం చెక్కి ఉంది. అక్కడ ఆనవాళ్ళను బట్టి 2 రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు రాత్రిలో జేసీబీతో విగ్రహం ఉన్న బండా పరిసర ప్రాంతంలో గొయ్యి తీసిరంట. అందులో తేలిన బండరాళ్ళను పక్కన పడేసిరు. దాంతోపాటు దీపం వెలిగించి కుంకుమ జల్లి పూజలు నిర్వహించిరంట. గ్రామానికి చెందిన వారి ప్రమేయంతోనే తవ్వకాలు జరిగి ఉంటాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారంటే ఆల్రెడీ ఆ ఊర్లో ఆ గ్రామస్తులకు తెలిసి ఉంటుంది, ఎవడెవడు చేసి ఉంటాడు, ఎవడెవడు లంగ పనులు చేస్తాడు ఆ ఊళ్ళో అని. బంగారం ఉందని చెప్పి ఆడదము నేను ఆడదాము వచ్చిన ఈడదాము వచ్చిన అని చెప్తారనమాట కొంతమంది. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ పోలీసు వాళ్ళకు చెప్పనట్టుంది. అయితే దీని మీద డిప్యూటీ తహసీల్దార్ రమేష్ని వివరంగా, అంటే ఉపనతల మండలం కిందకి వస్తుంది, ఆ మండలంలో డిప్యూటీ ఎంఆర్ఓ ఉంటాడు కదా, ఆయన అడిగితే గుప్త నిధుల తవ్వకాల విషయం తన దృష్టికి రాలేదని సంబంధిత జీపీఓతో విచారణ చేయించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పాడనమాట. సో అక్కడ ఏంటంటే ఆ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుందని చెప్పేసి అప్పుడు రాజుల కాలంలో కట్టారు కదా మరి ఆ టెంపుల్ అని చెప్పేసి. అయితే నాకు కూడా టెంపుల్ గురించి చాలా విషయాలు తెలియదు. సరే చాట్‌జీపీటీ ఏమైనా చెప్తుందేమని చేసి నేను క్వశ్చన్ అడిగిన. ఆ పురాతన వస్తు శాఖ ప్రకారం ఆ టెంపుల్ నేను ఫోటో ఇచ్చి అడిగిన అనమాట, డీటెయిల్స్ కావాలి నాకు అని. సో అక్కడ ఏమైనా బంగారు నిధులు ఉన్నాయా అన్నట్టు అడిగితే చెప్తుందనమాట, గుప్త నిధుల తవ్వకాల గురించి. సో అక్కడ బంగారు ఉన్నట్టు ఏం లేదు అది. సో మామిళ్ళపల్లి ఉన్న పాలమూరు, అంటే ప్రస్తుతం నార్కన్ జిల్లా మహబూబ్నగర్ ప్రాంతం, ఇది పాలమూరు జిల్లా అనమాట. సో చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతం అశ్మక జనపదంలో భాగంగా ఉండేది. తర్వాత మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, బాదమి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయ బహమని సుల్తాన్లు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, మొఘలులు, చివరగా అసఫ్జాహీ నిజాం పాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని. అంటే మన మహబూబ్నగర్ ప్రాంతాన్ని ఎవరెవరు రాజులు పరిపాలించారు, ఎవరి కాలం ఎట్లా అని చెప్పేసి ఈ చాట్‌జీపీటీ క్లియర్గా ఇచ్చిందనమాట. సో బంగారు నిధి ఎవరు దాచి ఉండవచ్చు, ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ చరిత్రలో సాధారణంగా ఎందుకు వాళ్ళకు డౌట్ అంటే బంగారు అక్కడ ఉంటుందని డౌట్ అంటే, గతంలో యుద్ధాల సమయంలో రాజులు లేదా స్థానిక సామంతులు తమ బంగారం, వెండి నాణ్యాలు భూమిలో దాచిపెట్టేవారు అన్నారు. అంటే యుద్ధం జరిగినా కానీ వాళ్ళు దొంగిలించకపోకుండా దొంగలు ఒక భూమిలో దాచిపెట్టేదన్నమాట. దాచిపెడితే ఇట్లా దేవాలయాల దగ్గర కొంచెం, ఎందుకంటే దేవాలయాలు అంటే కొంతమందికి భయం ఉంటుంది, అరే దేవుని దగ్గర దాచిపెడితే తీసుకుంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి భయం ఉంటుంది. అట్లా దేవాలయాలకు అనుకూలంగా అనుకొని పెట్టేవారు అనమాట. సో కాకతీయుల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర సమయంలో అనేక దేవాలయాల సంపద రక్షించేందుకు దాచినట్లు ఇతర ప్రాంతాల్లో ఆధారాలు ఉన్నాయి. కాకతీయులు పరిపాలిస్తున్న కాలంలో ఢిల్లీ నుంచి సుల్తాన్లు దండయాత్ర చేసి ఈ దేవాలయాలు సకల సంపదలతో ఉన్నాయి తెలంగాణలో ఈ ప్రాంతంలో అని చెప్పేసి వచ్చి దోసుకపోనికి వచ్చినప్పుడు ఈ దేవాలయాలకు సంబంధించిన సంపదను చాలా మటుకు
భూముల్లో దాపెట్టడం జరిగింది, భూమిలో గుంతలు తీసి పూడ్చిపెట్టడం జరిగింది అనమాట. సో అట్లా కొన్ని చోట్ల బయటపడ్డాయన్నమాట. గోల్కొండ నిజాం కాలంలో కూడా స్థానిక జమీందారులు, దేశ్ముఖులు విలువైన వస్తువులను రహస్యంగా భద్రపరిచిన సందర్భాలని. ఈ లాస్ట్ నిజాం పరిపాలన జరిగింది కదా, మరి వాళ్ళ కాలంలో జమీందారులు, దేశ్ముఖులు, దొరలు వీళ్ళంతా కూడా విలువైన వస్తువులు రహస్యంగా భద్రపరిచినట్లు సందర్భం ఉందని చెప్తుంది చార్జిపిటి. అయితే మామిళ్ళపల్లిలో అలాంటి నిధి ఉందని నిర్ధారించే శాసనం కానీ, రాగి పలకం కానీ, పురావస్తు నివేదిక కానీ అయితే ఉండదు. ఎవరు కూడా బంగారు దాపెట్టినని చెప్పాడు, కానీ 100% అయితే అక్కడ బంగారు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయనిపిస్తుంది ఆ టెంపుల్ చరిత్ర చూస్తే. ఎందుకంటే చాలా ఎకరాల భూమి ఉంది ఆ దేవాలయానికి ఇప్పటికి కూడా. ఇంకా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి బంగారు కూడా ఉంటుందని అందరికి నమ్మకం అనమాట. నల్లకుంట వద్ద తవ్వకాలు ఎందుకు అంటే, వీళ్ళు ఆ ఊరిలో నల్లకుంట అని ఉంది కదా, ఆ నల్లకుంట దగ్గర బండ ఉంది, బండ మీద ఆ వినాయకుడి బొమ్మ ఉంది. ఆ వినాయకుని విగ్రహం దగ్గర వాళ్ళు తవ్విరనమాట. గుప్త నిధి కథలు, తాంత్రికుల సూచనలు. మరి ఎందుకు అంటే ఆ ఊర్లో కూడా కొంతమంది చెప్తుంటారు కదా, అరే అక్కడ బంగారు ఉంటుంది, అక్కడ బంగారు ఉంటుంది అని చెప్పుకుంటారు అనమాట. ఇప్పుడు కూడా ఊర్లలో చాలా ప్రాంతాల్లో అరే ఆడ అదవుతే బంగారు ఉంది దొరుకుతుంది అని ఉంటుంది. బట్ తోవానికి కొంతమంది భయపడతారు. వీళ్ళు ధైర్యం చేసి తీసుకొచ్చి తోవారనమాట. తాంత్రికులు అంటే ఈ మంత్రగాలు చెప్తారు కదా, అరే నేను చూసుకుంటారా 4 నిమ్మకాయలు కోసి అక్కడ పడేసి తీసి పడేదామని చెప్పేటోళ్ళు ఉంటారనమాట. సో పాత బావులు లేదా రాతి నిర్మాణాలు, పూర్వకాల దేవాలయ శిథిలాలు. మరి గతంలో పూర్వకాలంలో దేవాలయాలు ఉంటే కూడా అవి శిథిలమైన ప్లేస్లో కూడా బంగారు దొరికే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంటుంది. అందుకు దొరికింటారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ శాస్త్రీయ తవ్వకాలు జరిగితే ఏం దొరుకుతాయంటే పురాతన మట్టి పాత్రలు. అంటే గతంలో బంగారు ఊడ్చిపెట్టినప్పుడు మామూలు ఉట్టి మట్టిలో ఉడవకుండా అందులో కుండలో పెట్టేసి అట్లా పూడ్చిపెట్టేవాళ్ళు అనమాట. శాతవాహన లేదా కాకతీయ కాలపు నాణ్యాలు అంటే ఆ కాలంలో ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే పైసలు ఉన్నాయో అట్లా బంగారు ఎండిందో అప్పుడు కూడా బంగారు వెండి ఆ కాలంలో చెల్లే నాణ్యాలు ఉంటాయి కదా, మార్పిడి కోసము, బిజినెస్ మార్పిడి కోసం అవి ఉండేదని ఉందన్నమాట. ఇనుప ఆయుధాలు, రాతి నిర్మాణాల అవశేషాలు, సమాధులు లేదా పాత నివాసాల ఆనవాళ్ళు దొరికే అవకాశం ఉంది. కానీ బంగారు నిధి దొరుకుతుందని హామీ లేదంటే గ్యారెంటీ అయితే చెప్పలేము బంగారు అని, కానీ దొరికే అవకాశం ఉందని చెప్తుందన్నమాట. సో ఏ రాజు నిర్మించాడని ఇంకా ఇక్కడ ఏమి చరిత్రగా లేదన్నమాట. టెంపుల్ ఎవరు కట్టారని నేను క్వశ్చన్ అడిగిన యాక్చువల్లీ ఎగ్జాక్ట్. ఎందుకంటే అంత ఫేమస్ టెంపుల్ ఆ ఏరియాలో ఉందంటే ఎవరు కట్టింటారని డౌట్ వచ్చింది. సో అడిగితే క్లియర్గా లేదు ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది అనమాట. చార్జిపిటీ కూడా తెలియదు అనమాట, పలానా రాజు కట్టిన అని చెప్పేసి ఇంకా లేదన్నమాట. అది కాకతీయుల కాలంలో కట్టి ఉంటుందని నా డౌట్ నాకైతే. ఎందుకంటే వాళ్ళ కాలంలోనే చాలా మటుకు దేవాలయాలు నిర్మించారు. ఇప్పటికీ తెలంగాణలో ఎన్నో మహిమగల దేవాలయాలు, శివాలయాలు, గణపతి ఆలయాలు వాళ్ళ కాలంలోనే కట్టారు కాబట్టి వాళ్ళే కట్టింటారని అనిపిస్తుంది. ఈ దేవాలయానికి మామిళ్ళపల్లి దేవాలయానికి 100 ఎకరాల భూమి ఉంది. సో ఆ భూమితో కూడా ఆ జిల్లాలోనే నాకు తెలిసి మహబూబ్నగర్ జిల్లాలో ఫేమస్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. శ్రీశైలం వెళ్ళే భక్తులు ఎవరైనా వెళ్ళాలంటే తెలకపల్లి దాటిన తర్వాత రాకొండ ఉంటుంది. రాకొండ నుంచి లెఫ్ట్ తీసుకుంటే రాకొండలో ఎవరైనా చెప్తారనమాట టెంపుల్ ఒక 4-5 కిలోమీటర్ల లోపలికి పోతే వస్తుంది అనమాట. సో ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడవచ్చు. ఈ దేవాలయం ఈ బంగారు తవ్వకాల గురించి సంబంధించిన వార్త అన్నమాట. ఇంకా వీళ్ళు ఇట్లా మీరు కానీ కొంతమంది ఎట్లా ప్లాన్ చేస్తారంటే అక్కడక్కడ మనకు గుసగుస అని అనిపిస్తుంది. అయితే బంగారు ఉన్నతోన అరే ఇటు ఉట్టేదో అయితే పోలీస్ కేసు అవుతుంది, ఏదైనా బిల్డింగ్ కడదాము గవర్నమెంట్ తరఫున, గ్రామ పంచాయతీకో లేకుంటే మండల ఆఫీస్కో దేనికో గవర్నమెంట్ హాస్పిటల్లో లేకుంటే ఏదో ఒకటి కడదామని ప్లాన్ చేసి కూడా అప్పుడు దోమితే పోలీస్ కేసు కాదేం కాదని చెప్పి కూడా చాలా ఊర్లలో ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయన్నమాట. సో అట్లా బంగారు కోసం ఎవరు దొంగినా కానీ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా పోలీస్ కేసు అవుతుంది, వాళ్ళంతా జైల్లో కటకటల పాలవుతారు. కాబట్టి అటువంటి ఆలోచన ఎవరైనా ఉన్నా కానీ మనసులో నుంచి తీసి పడేసి అటువంటి ప్రాబ్లంలో ఇరుక్కోకూడదని చెప్పేసి మేము మా ఛానల్ తరపున ప్రజలకైతే రిక్వెస్ట్ చేస్తాం.